హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా ఈ వీడియోలో ప్రాక్టీస్ చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో అదేవిధంగా మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో అదేవిధంగా మన ఛానల్ నుండి కూడా కొన్ని కరెంట్ అఫైర్ బిట్స్ అనేవి డైరెక్ట్గా అడగడం జరిగింది. సో అందులో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషనర్స్కి సంబంధించిన ప్రశ్న కానివ్వండి, అదేవిధంగా సదతాన్సిక విన్యాసం గురించి కానివ్వండి, అదేవిధంగా గగనయాన్ సంబంధించిన ప్రశ్న కానివ్వండి. సో ఈ విధంగా కొన్ని ప్రశ్నలు అనేవి డైరెక్ట్గా అడగడం జరిగింది. సో యాక్చువల్గా చెప్పాలంటే మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్స్ అనేవి చాలా తక్కువగా అడిగాడు. సో మనకు మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో స్టాటిక్ జీకే సంబంధించిన ప్రశ్నలు అనేవి ఎక్కువగా అడగడం జరిగింది. ఓకేనా. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి. సో వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. సో మనకి ఇంకా 50 డేస్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది కాబట్టి సో ఆ ఎగ్జామ్కి మనకు ఈ యొక్క బిట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు 2024 మే 22న ప్రకటించిన 3 ఐరోపా దేశాల్లో లేనిది ఏది? పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లుగా 2024 మే 22న ప్రకటించిన 3 ఐరోపా దేశాల్లో లేనిది అడిగాడు. సో ఇక్కడ మనకు నార్వే కానీ, ఐర్లాండ్ కానీ, స్పెయిన్ కానీ మనకు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లుగా మనకు ప్రకటించడం జరిగింది. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లుగా ప్రకటించిన దేశాలు ఏవంటే నార్వే, ఐర్లాండ్, స్పెయిన్. సో ఇందులో లేనిది ఏంటిది? స్వీడన్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. సో మనకు ఇటీవల పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లుగా ప్రకటిస్తున్న దేశాలు ఏవి అని అడిగితే నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 2027లో ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ఎక్కడ జరగనుంది? 2027లో జరగబోయే ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరగనుంది అంటే మనకు ఆన్సర్ కనుక చూసినట్టయితే బ్రెజిల్లో జరగనుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వారిలో సరైనవి ప్రపంచ ఆర్థిక వేదిక ప్రయాణ పర్యాటక సూచిలో భారత ర్యాంకు 2024 సంవత్సరానికి ఎంత అంటే 39 అని అన్నాడు. అదేవిధంగా అమెరికా, స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మొదటి 5 స్థానంలో ఉన్నాయన్నాడు. అదేవిధంగా భారతదేశం మొత్తం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ స్కోర్ 2.1%గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇవి ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఫస్ట్ విషయం అయితే ప్రపంచ ఆర్థిక వేదిక ప్రయాణ పర్యాటక సూచిలో భారత ర్యాంక్ ఎంత? 39. మనకి ఇది రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఇందులో మరి మొదటి స్థానంలో కనుక చూసినట్టయితే అమెరికా అనేది మొదటి స్థానంలో ఉంది, రెండవ స్థానంలో స్పెయిన్ ఉంది, జపాన్ మూడో స్థానంలో ఉంది, ఫ్రాన్స్ 4వ స్థానంలో, ఆస్ట్రేలియా 5వ స్థానంలో ఉంది. ఓకేనా. ఇందులో అంటే ప్రపంచ ఆర్థిక వేదిక ప్రయాణ పర్యాటక సూచిలో మొదటి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో స్పెయిన్, మూడో స్థానంలో జపాన్, 4వ స్థానంలో ఫ్రాన్స్, 5వ స్థానంలో ఆస్ట్రేలియా దేశాలు నిలవడం జరిగింది. ఇందులో మనకు భారతదేశం మొత్తం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ స్కోర్ ఎంత అంటే 2.1%గా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏబిసి అన్ని కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వారిలో సరైనవి భారత ఫుట్బాల్ ఆటగాడు సునీల్ ఛేత్రి ఇటీవల ఆటకు వీడ్కోలు పలికాడు. సో భారత ఫుట్బాల్ ఆటగాడు సునీల్ ఛేత్రి ఇటీవల ఆటకు వీడ్కోలు పలకడం జరిగింది. ఇది మనకు రైట్ ఆన్సరే. సో ఇక్కడ మనకు సునీల్ ఛేత్రి ఏ ఆటకు సంబంధించిన వాడంటే ఫుట్బాల్. సో మనకు రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో సో ఈ విధంగానే అడిగాడుగా మనకు ఏ క్రీడాకారుడు ఏ ఆటకు సంబంధించిన వాడు అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ భారత ఫుట్బాల్ ఆటగాడు సునీల్ ఛేత్రి ఇటీవల ఆటకు వీడ్కోలు పలకడం జరిగింది. ఇది మనకు రైట్ ఆన్సరే. ఆ తర్వాత వచ్చినట్టయితే ఛేత్రికి 2011లో అర్జున, అదేవిధంగా 2019లో పద్మశ్రీ, 2021లో ఖేల్రత్న అవార్డులు వచ్చాయి. ఛేత్రికి 2011లో అర్జున అవార్డు వచ్చింది, 2019లో పద్మశ్రీ, 2021లో ఖేల్ రత్న అవార్డులు రావడం జరిగింది. మనకి ఇది రైట్ ఆన్సర్. ఆ తర్వాత వచ్చినట్టయితే 2005లో అరంగేట్రం చేసిన ఆయన 150 మ్యాచ్ల్లో 94 గోల్స్ చేశాడు. ఇది ఇప్పటి వరకు 150 మ్యాచ్లు ఆడి 94 గోల్స్ చేయడం జరిగింది. సో 2005లో ఇతను ఈ క్రీడలో అరంగేట్రం చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే ప్రస్తుతం సునీల్ ప్రపంచంలో 4వ అత్యధిక గోల్ స్కోరర్గా ఉన్నాడు. ఉండడం జరిగింది. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏబిసిడి అన్ని కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి. 5th క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు చేపట్టడం జరిగిందంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి లక్ష్మీకాంతరావు ఇక్కడ మనకు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఆటగాడు ఎవరు అని అడిగాడు. ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఆటగాడు ఎవరంటే మనకు క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో నిలవడం జరిగింది 4వ సారి. సో ఇందులో మనకు జాన్ రహీమ్ 2వ స్థానంలో, అదేవిధంగా లియోనెల్ మెస్సీ 3వ స్థానంలో నిలవడం జరిగింది. మొదటి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో, 2వ స్థానంలో జాన్ రహీమ్, అదేవిధంగా 3వ స్థానంలో లియోనెల్ మెస్సీ నిలవడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? మనకు ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మనకు
ఎన్నికయ్యారు. అయితే ఈయన ఈ యొక్క సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది ఎన్నోసారి. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మనకు సీనియర్ న్యాయవాది అయిన కపిల్ సిబల్ ఎన్నికవడం జరిగింది. ఓకేనా. అయితే మనకు ఈయన ఈ విధంగా ఎన్నికవడం ఎన్నోసారి అంటే మనకు 4వసారిగా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇది మనకు ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే అడవుల్లో మంటల్ని నివారించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఫిరుల్ లావో పైసే పావో అనే కార్యక్రమం చేపట్టింది? అడవుల్లో మంటల్ని నివారించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఫిరుల్ పావో పైసే పావో అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందంటే మనకు ఉత్తరాఖండ్. ఓకేనా. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూసినట్టయితే ప్రపంచంలోనే అతి పొడవైన మలుపు లేని రోడ్డును సౌదీ అరేబియా నిర్మించింది అన్నాడు. ప్రపంచంలోనే అతి పొడవైన మలుపు లేని రోడ్డును ఎవరు నిర్మించారు? సౌదీ అరేబియా నిర్మించడం జరిగింది. మనకి రైట్ ఆన్సరే. సో మనకు నెక్స్ట్ చూసినట్టయితే ఇరాన్లోని చబహార్ పోర్టు నిర్వహణ బాధ్యతలను భారత్ దక్కించుకుంది. ఇరాన్లోని చబహార్ పోర్టు నిర్వహణ బాధ్యతను ఎవరు దక్కించుకున్నారంటే భారత్ దక్కించుకోవడం జరిగింది ఇటీవల. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా నిలిచింది అన్నాడు. మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. సో మనకి ఇటీవల 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం నిలవడం జరిగిందంటే చైనా నిలిచింది. అంతకుముందు అమెరికా ఉండేది, ఇప్పుడు మనకు చైనా ఉంది. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే శ్రీలంకలో భారత సంతతి తమిళులు 200 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన మొదటి స్టాంప్ను శ్రీలంక తూర్పు ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్ శ్రీ రవిశంకర్కు బహుకరించడం జరిగింది. శ్రీలంకలోని భారత సంతతి తమిళులు 200 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన మొదటి స్టాంప్ను శ్రీలంక తూర్పు ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్ శ్రీ రవిశంకర్కు బహుకరించడం జరిగింది. మనకి రైట్ ఆన్సరే. సో కాబట్టి ఇక్కడ మనకు ABCD అన్ని కూడా రైట్ ఆన్సరే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 2024 ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ జర్మనీ రచయిత జెన్నీ ఎర్ఫెన్బెక్ అనువాదకులు మైకెల్ హాఫ్మన్కి వచ్చింది. సో 2024 ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే జర్మనీ రచయిత అయిన జెన్నీ ఎర్ఫెన్బెక్కు రావడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే జెన్నీ ఎర్ఫెన్బెక్ రాసిన కైరోస్ పుస్తకానికి ఈ అవార్డు వచ్చింది. ఏ పుస్తకానికి అంటే కైరోస్ పుస్తకానికి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే 2023కి బల్గేరియా రచయిత గార్గి గాస్పోడినవ్ అనువాదకులు అంజెలా రోడల్కు ఈ పురస్కారం దక్కింది. సో 2023కి బల్గేరియా రచయిత గార్గి గాస్పోడినవ్ అనువాదకులు అంజెలా రోడల్కు ఈ యొక్క పురస్కారం దక్కడం జరిగింది. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. నెక్స్ట్ చూసినట్టయితే 2029లో గీతాంజలి శ్రీకి ఈ అవార్డు వచ్చింది. ఇప్పటి వరకు భారత్ నుంచి ఈమె మాత్రమే ఈ యొక్క పురస్కారం అనేది అందుకున్నది. మనకు 2022లో ఈ యొక్క అవార్డు ఎవరికి వచ్చిందంటే గీతాంజలి శ్రీకి రావడం జరిగింది. సో ఇప్పటి వరకు భారత్ నుంచి ఈమె మాత్రమే ఈ యొక్క పురస్కారం అందుకోవడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనకు ABCD సో అన్నీ కూడా రైట్ ఆన్సరే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ABCD. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2. ఓకే. సో మనకు ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.